హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మనం రెగ్యులర్గా యాంప్లిఫైర్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నామండి. చాలామంది ఏమంటున్నారంటే రెగ్యులర్ వీడియోస్ అయిపోతున్నాయండి యాంప్లిఫైర్ మీద, మాకు స్పెసిఫిక్గా ఏదన్నా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. దానికోసం ఏంటంటే కొన్ని వీడియోస్ అయితే హోల్డ్ చేసి ఉంచేస్తానండి, రిలీజ్ చేద్దాం, మెల్లమెల్లగా రిలీజ్ చేద్దాం అని చెప్పేసి. సో ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో వచ్చినప్పటికీ డిఎస్పి ప్రియాంప్ చూస్తున్నారు కదండి. డిఎస్పి ప్రియాంప్ మనకి సురేష్ గారు ఆర్డర్ చేశారండి. మరి ఆ విలేజ్ అనేది నేను నోట్ చేయలేదు, అందుకే విలేజ్ చెప్పట్లేదు. జస్ట్ మీకు తమ్నైల్ మీద విలేజ్ పెడతాను, ఏ ఊరు అనేది. సురేష్ గారు ఆర్డర్ చేశారు. ఈ విధంగా ఇది డిఎస్పి ప్రియాంప్లిఫైర్ అండి. ఇలా ఒక డిఎస్పి కాదు, ఆస్ట్రా ప్రియాంప్లిఫైర్ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఇది కేవలం ప్రియాంప్లిఫైర్, దీంట్లో ఎటువంటి యాంప్లిఫైర్ సెక్షన్ ఏమీ ఉండదండి. ఒక ఆడియో రెస్, ఒక ఏఆర్సి డికోడరు ఏ విధంగా పనిచేస్తుందో ఈ ప్రియాంప్లిఫైర్ కూడా ఈ విధంగా పనిచేస్తుంది. అయితే మనకు సురేష్ గారు కాల్ చేశారు, రవి గారు నాకు ఒక ప్రియాంప్లిఫైర్ కావాలండి, నాది ఒక ఏవి రిసీవర్ ఉంది, దానికి 6 ఛానల్ ఇన్పుట్ ఉండండి, బట్ దానికి హెచ్డిఎంఐ ఎక్సెట్రా ఏమీ పనిచేయట్లేదు. 6 ఛానల్ ఇన్పుట్ ఉండడం వల్ల అదొక హోమ్ థియేటర్లో వాడుకుంటాను నేను, బట్ చాలా చక్కగా పనిచేస్తుంది, మంచి అవుట్పుట్ వస్తుంది. నాకు ఒక ప్రియాంప్ మంచిది డిఎస్పి రిమోట్ కిట్తో చేసేవ్వండి అని అన్నారు. ఆయన ఎస్పెషల్లీ డిఎస్పి రిమోట్ కిట్తో అడగడానికి కారణం ఏంటంటే దీనికి హెచ్డిఎంఐ ఇన్పుట్లు 3 ఉంటాయి, అవుట్పుట్ ఒకటి ఉంటుందండి. సో చక్కగా 5 స్టిక్ కనెక్ట్ చేసుకుని దాని త్రూ నేను మూవీస్ ప్లే చేసుకుంటానండి. ఆ విధంగా ప్లే అయ్యే విధంగా నాకు చేసేవ్వండి అంటే ఆయన కోసము ఈ క్యాబినెట్, ఫ్రంట్ ప్యాన్లు తెప్పించడమే జరిగింది. డిఎస్పి రిమోట్ కిట్లు ఎలానో అందరు ఉంటాయి కాబట్టి చక్కగా దీంట్లో ఇన్స్టాల్ చేసి ఆయన కోసం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందండి. మీకు దగ్గరగా చూపిస్తాను. లోపల ఇంటర్నల్ డిజైన్ ఏ విధంగా ఉంది, సౌండ్ ఏ విధంగా వస్తుంది, సింగిల్ ఛానల్ సౌండ్ కూడా మీకు నేను చూపిస్తానండి. సో ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. మీ దగ్గర పాత ఎనలాగ్ 6 ఛానల్ ఇన్పుట్ ఉన్న ఎనలాగ్ యాంప్లిఫైర్ ఉన్నా, లేదా హోమ్ థియేటర్ 6 ఛానల్ ఇన్పుట్ ఉన్న హోమ్ థియేటర్ ఉన్నా, లేదా మన సురేష్ గారి దగ్గర ఉన్నట్టు ఏవి రిసీవర్ 6 ఛానల్ ఇన్పుట్ ఉన్న ఏవి రిసీవర్ ఉన్నా చక్కగా ఇదైతే వాడుకోవచ్చు. ఇందులో ఆస్ట్రా డిఎస్పి ఏదైనా చక్కగా కనెక్ట్ చేసుకుంటే మంచి వాల్యూమ్ అనేది వస్తుందండి. సో చూసారు కదా, ఒకసారి ఇప్పుడు ఇంటర్నల్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను, సౌండ్ టెస్టింగ్ కూడా చూపిస్తాను. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దీని ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇదే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికల్లా అయితే మీరు చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ప్రియాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉందండి. ఇది డిఎస్పి రిమోట్ కిట్ ప్రియాంప్లిఫైర్ అని చెప్పొచ్చు. దీంట్లో ఆస్ట్రా రిమోట్ కిట్ ప్రియాంప్లిఫైర్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఫ్రంట్ ప్యానల్ అయితే విధంగా ఉంది, చూస్తున్నారు కదా. మనం డాల్బీ కంటెంట్ ప్లే చేసాం కాబట్టి ఇక్కడ డాల్బీ అని ఉంది. అదే డిటిఎస్ కంటెంట్ ప్లే చేస్తే డిటిఎస్ అని వస్తుందండి. ఈ డాల్బీ డిటిఎస్ రెండు కాకుండా ప్రొలాజిక్ కంటెంట్ అంటే స్టీరియో కంటెంట్ ప్లే చేస్తే డాల్బీ డిజిటల్ ప్లస్ ప్రొలాజిక్ 2 అని అయితే వస్తుందండి దీని మీద, డిస్ప్లే మీద. ఇక కంట్రోల్, ఇది మాస్టర్ వాల్యూమ్ అండి. ఈ మాస్టర్ వాల్యూమ్ ఆపరేట్ చేస్తూ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా యూఎస్బి, ఇది ఇక్కడ యూఎస్బి కనెక్ట్ చేసి మనం MP3 సాంగ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు అండి. మూవీస్ అయితే ప్లే చేయడం కుదరదు. ఇక దీనికి బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుంది, బ్లూటూత్ త్రూ మనం సాంగ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు. ఇదైతే పవర్ బటను. సో చూస్తున్నారు కదా, ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉంది. ఇప్పుడు ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా ఉంది, బ్యాక్ ఏ విధంగా కనెక్షన్స్ ఇవ్వాలి అనేది అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, డిఎస్పి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉందండి. బ్యాక్ ప్యానల్ అయితే ఇక్కడ మనం బిగించడం అయితే జరిగింది. HDMI 1, HDMI 2, HDMI 3 3 HDMI ఇన్పుట్లు ఉంటాయి. అవుట్పుట్ లేదా ARC ఒకటి ఉంటుందండి. ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2 అక్స్ ఇన్పుట్. ఈ విధంగా ఇన్పుట్ సోర్స్ అయితే దీనికి ఉంటుందండి. ఇక్కడ HDMI 1లో మనం అమెజాన్ 5 స్టిక్ అయితే కనెక్ట్ చేశాను నేను, చూస్తున్నారు కదా. HDMI 1లో పెట్టాను. ఈ అవుట్ నుంచి డైరెక్ట్గా ఈ కేబుల్ HDMI కేబుల్ అనేది ఈ టీవీకి అయితే కనెక్ట్ అయితే చేయడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా, కనెక్ట్ చేశాను. ఇక చూస్తున్నారు కదండి, వైర్ అనేది మనం అంటే ఛానల్ ఏ విధంగా వస్తుంది చెక్ చేయడానికి ఇక్కడైతే హోమ్ థియేటర్ ఒక వైర్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, సౌండ్ వస్తుంది కదా, అక్కడ స్పీకర్లో సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క ఛానల్ ఏ విధంగా వస్తుంది అంటే ఫ్రంట్ లెఫ్ట్ ఏ విధంగా వస్తుంది, ఫ్రంట్ రైట్ ఏ విధంగా వస్తుంది, సరౌండ్ ఛానల్, సెంటర్ ఛానల్, సబ్ ఛానల్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది మీకు 5 స్టిక్ త్రూ ఒక వీడియో ప్లే చేసి ట్రాక్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. ఇక మీ టీవీ నుంచి ఆప్టికల్ దీనికి తీసుకొచ్చేసి ఇక్కడ ఆప్టికల్ కనెక్ట్ చేసుకుని రిమోట్లో ఆప్టికల్ 1 ప్రెస్ చేశారనుకోండి, ఆప్టికల్ టీవీ నుంచి ఆప్టికల్ అవుట్ త్రూ డాల్బీ ప్లే అవుతుంది. లేదా టీవీ నుంచి ARC తీసుకుని ఇక్కడ ARC దీన్ని కనెక్ట్ చేసుకుని రిమోట్లో ARC ఓకే చేసామనుకోండి, ARC త్రూ ఈ యొక్క ప్రియాంప్ పనిచేస్తుంది. బట్ దీని నుంచి డైరెక్ట్గా స్పీకర్లు అయితే కనెక్ట్ చేయడం జరగదండి.
ఇక్కడ ఎఫ్ఎల్ఎఫ్ఆర్ ఎస్ఎల్ఎస్ఆర్ సెంటర్ సబ్ కనిపిస్తుంది చూడండి. దీని నుంచి మీ దగ్గర హోమ్ థియేటర్ కానీ లేదంటే ఎనలాగ్ యాంప్లిఫైర్ 6 ఛానల్ ఇన్పుట్ ఉన్న ఎనలాగ్ యాంప్లిఫైర్ కానీ లేదా ఈ 6 ఛానల్ ఇన్పుట్ ఉన్న ఏవి రిసీవర్ కానీ కనెక్ట్ చేసుకోవడానికి ఈ సెట్ అయితే చక్కగా ఉపయోగపడుతుందండి. ఇది కేవలం ప్రీ యాంప్లిఫైర్, ఇందులో ఎటువంటి యాంప్లిఫైర్ సెక్షన్ ఏమీ ఉండదు. ఒకసారి ఇంటర్నల్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అసలు లోపల ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఇప్పుడు ఒకసారి సౌండ్ టెస్టింగ్ చేద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫైర్స్ టీవీ స్టిక్ నుంచి సరిలేరు నీకెవరు సినిమా అయితే నేను ప్లే చేస్తున్నానండి, చూస్తున్నారు కదా. సో ప్లే అవుతుంది. ఒకసారి ఒక్కొక్క ఆడియో ట్రాక్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. సౌండ్ వస్తుంది కదండి, జస్ట్ ఫ్రంట్ లెఫ్ట్ ఛానల్ ఏ విధంగా వస్తుంది, అది హమ్మింగ్ అయితే కాదండి, జస్ట్ కనెక్ట్ చేసినప్పుడు సౌండ్ అనేది వస్తుంది. ఎందుకంటే వాయిస్ అయితే కంప్లీట్గా లేదు. సో ఫ్రంట్ రైట్ చూద్దామండి ఒకసారి ఏ విధంగా వస్తుందో. ఇలా పెడుతున్నప్పుడు కనెక్ట్ అవుతుంది కాబట్టి సౌండ్ అనేది వస్తుంది. ఇవ్వండి క్లాప్ సౌండ్ అనేది ఇక్కడ వస్తుంది చూసారా. సరౌండ్ ఛానల్ చెక్ చేద్దాము. సరౌండ్ లెఫ్ట్ వాల్యూమ్, చూసారు కదా నాకు కూజా సౌండ్ అనేది ఇక్కడ వచ్చింది. సరౌండ్ రైట్ వాల్యూమ్, ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ సౌండ్ అనేది వస్తుంది చూసారు కదా. ఇప్పుడు సెంటర్ వాల్యూమ్ చూద్దామండి ఏ విధంగా వస్తుంది అనేది. ఫస్ట్ టైం నా ఇంటికి వచ్చినందుకు వీడికి మర్యాద చేసి అన్నం పెట్టాలనా, లేక నా శత్రువుతో వచ్చినందుకు సంపి వీటిని పాతేయాలనా? ఫస్ట్ ఆప్షన్ బెటర్ గా. మంచి రాగి సంకటి నాటుకో. ఒకసారి సబ్జెక్ట్ చేద్దామండి. జస్ట్ బేస్ అయితే ఇందులో రాదు, బట్ పెట్టి చూపిస్తాను. సబ్ వాల్యూమ్ అనేది వస్తుంది. సబ్ ఓవర్ పెడితే బేస్ అనేది క్లియర్ గా వస్తుందండి. అగైన్ సెంటర్ వాల్యూము. సెంటర్ కొట్టగానే పెద్ద నలుగురు కాదు 40 మంది, ఇంకొక 400 మంది వచ్చినా కొడతాడు. ఆర్మీ కదా. చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా సౌండ్ వస్తుంది ఏంటి అనేది. ఇప్పుడు ఇంటర్నల్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే చూద్దామండి. సో చాలా సింపుల్గా ఉంటుందండి. ఇదైతే రిమోట్ కిట్, డిఎస్పి వెర్షన్ 4 రిమోట్ కిట్ అండి. ఇది హెచ్డిఎంఐ ఇన్పుట్లు 3 ఉంటాయి, అవుట్పుట్ ఒకటి ఉంటుంది. ఆప్టికల్ అండ్ కోయాక్సియల్ అక్స్ ఇన్పుట్స్ ఉంటాయి. బ్లూటూత్ యూఎస్బి ఆప్షన్స్ అయితే ఉంటాయండి. సో ట్రాన్స్ఫార్మర్ 2 amp ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాము. 12012 2 amp ట్రాన్స్ఫార్మర్ తీసుకోవడం అయితే జరిగిందండి. ఇది ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ ఇది. సో ఈ ట్రాన్స్ఫార్మర్ అయితే ఈ బోర్డ్ని ఈజీగా క్యారీ చేస్తుంది. ఇక రిమోట్ డిస్ప్లే అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఈ యొక్క 6 ఛానల్ అంటే ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్, సెంటర్ సబ్ ఓఫరు, ఈ 6 ఛానల్ అనేది ఈ 6RC సాకెట్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీని నుంచి డైరెక్ట్గా హోమ్ థియేటర్కి కానీ యాంప్లిఫైర్కి కానీ ఏవి రిసీవర్కి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు.